ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యం, నీ చిత్తమే జరిగించు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుడి. దేవుడు తన చిత్తాన్ని నోవాహుకు చెప్పాడు. నోవాహు దానిని చేయడం ప్రారంభించాడు. అందరూ నోవాహును ఎగతాళి చేశారు. దేవుడు తన చిత్తాన్ని జరిగించాడు. దేవుని చిత్తం అంటే ఆయన మన పట్ల కలిగి ఉన్న ఒక ఉద్దేశం. చదువు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, పిల్లలు, సేవ, ఇలా ప్రతి విషయంలోనూ మనం పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు కూడా మన పట్ల దేవుని చిత్తం అనేది ఉంటుంది. అది అందరి జీవితంలో ఒకేలాగా ఉండదు. దేవుడు తన చిత్తాన్ని ఏదో ఒక విధముగా మనకు తెలియజేస్తాడు. ఖచ్చితంగా అది దేవుని చిత్తం అని నువ్వు రూఢిగా చేసుకుంటే, అసలు ఏమీ ఆలోచించకుండా దానిని జరిగించడానికి నీ ప్రయత్నాన్ని కొనసాగించు. నీ శక్తి కొలది అందులో ప్రయాసపడు. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఓటములు వచ్చినా, నష్టాలు గుండా ప్రయాణించాల్సి వచ్చినా, కొందరు అపహాస్యంగా చేసినా, మరికొందరు దూరం అవుతారని తెలిసినా, దేని కొరకు ఆలోచించుకో. ఎందుకంటే నీవు చేస్తున్నది దేవుని చిత్తం. ఆయన చిత్తం వెనుక ఒక సంకల్పం ఉంటుంది. అనేక ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. ఎందరికో అవి దీవెనకరంగా ఉంటాయి. ఆయన చిత్తం మనకి శాశ్వతంగా నిలిచి ఉండే సంతోషాన్ని ఇస్తుంది. వాక్యం సెలవిస్తుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించుచున్నవి, గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. వ్యక్తిగతంగా మనిషి పట్ల దేవుని చిత్తం ఉంటుంది. అలానే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన దేవుని చిత్తం ఉంటుంది. అలానే బైబిల్లో ప్రతి ఒక్కరు కూడా మనం చేయాల్సిన దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, కృతజ్ఞత స్తుతులు చెల్లించుట. అది దేవుని చిత్తం. మొదటి తెస్సలోనికైన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవునికి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. దేవుడు థ్యాంక్స్ చెప్పాలి. ప్రతిరోజు ఉదయకాలం, సాయంకాలం, ప్రతిరోజు కూడా మనకి సమయం ఉన్నప్పుడల్లా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి మనం దేవుడికి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. నెంబర్ 2, పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తం. మొదటి తెస్సలోనికైన రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు చెప్పాడు కదా, నేను పరిశుద్ధం కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా జీవించాలి. అది దేవుని చిత్తం. 3వది ఏంటంటే శరీరం కాపాడుకోవడం దేవుని చిత్తం. మొదటి తెస్సలోనికైన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఈ దేహము దేవునిచ్చిన ఆలయము కాబట్టి ఈ ఆలయాన్ని మనం కాపాడుకోవాలి. సిగరెట్, మందు, గుట్కాలు, కైని, అలానే శారీరక పాపములు, వ్యభిచారం, జాతు, ఇలాంటి పాపానికి చోటిచ్చినప్పుడు శరీరం పాడైపోతుంది. దేవుడిచ్చిన మనకి శరీరము, మనం దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి, మనం పరిశుద్ధంగా జీవించాలి. దేవుని నామానికి మనం మహిమ తీసుకుని రావాలి. 4వది దేవుణ్ణి సన్నుతించుట దేవుని చిత్తం. కీర్తనలు 103వ అధ్యాయం 21వ వచనం. 5వది బాధ్యత కలిగి ఉండటం దేవుని చిత్తం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. ప్రతి విషయంలో, కుటుంబంలో, పనిలో, వర్క్లో, స్టడీస్లో, జీవితంలో బాధ్యత కలిగి మనం జీవించాలి. నెంబర్ 6, 6వది ఓర్మి కలిగి ఉండట దేవుని చిత్తం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. 7వది ఇష్టపూర్వకంగా సేవ చేయట దేవుని చిత్తం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనం. దేవుని సేవ చేయుట, హృదయపూర్వకంగా దేవుడి పని చేయుట దేవుని చిత్తం. ఆ లేఖనంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తాన్ని మనం బయలుపరిచాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తం చేయడం చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని చిత్తం చేయడం అంటే చాలా కష్టమేమో, అమ్మో చాలా ఇబ్బందులు ఉంటాయేమో, చాలా పోరాటాలు ఉంటాయేమో. ఒక మాట అడుగుతానండి, అది మీరు చూడండి, మీరు లోకంలో తిరిగినా, లోకంలో ఉన్నా, లోకంలో ఎంజాయ్ చేసినా కష్టాలు ఉండవా? చెప్పండి. లోకంలో కష్టాలు ఉండవా? దొంగతనం చేయాలంటే కష్టపడుద్దా? ఏదైనా పాపం చేయాలని కష్టపడతా? ఏదైనా తాగాలన్నా ఎంత భయంగా తాగుతాడు, ఎవరిని చూస్తారేమో, మా ఇంట్లో చూస్తారేమో. అంటే లోకంలో ఉండడానికి కష్టపడుతున్నావు, పాపం చేయడానికి కష్టపడుతున్నావు. ఆ కష్టం మీద దేవుడి కోసం పడితే ఎంత బాగుంటుంది. దేవుని చిత్తం చాలా శ్రేష్టమైంది. కష్టాలు అన్ని చోట్ల ఉంటాయండి. దేవుని చిత్తం కూడా కష్టాలు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారు దేవుని చిత్తం అంటే పూల మార్గంగా ఉంటుందేమో, 3 పూలు 6 కాయలా ఉంటుందేమో అనుకుంటారు. అఫ్కోర్స్ దేవుని చిత్తం చాలా అద్భుతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు శ్రమలు కూడా ఉంటాయి, కష్టాలు కూడా ఉంటాయి. కానీ ఆ కష్టాల్లో, సమస్యలు దేవుడు మనకు తోడుకొని నడిపిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడు, దేవుని చిత్తంలో సమాధానం ఉంటుంది, పీస్ ఉంటుంది. అన్నిటికంటే దేవుడు సన్నిధి ఉంటుంది. దేవుడు మనతో ఉంటాడు. దేవుని చిత్తం చేయడానికి భయపడద్దు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా, ఈ లోకంలో ఆశలు, దాని రంగులన్నీ గతించిపోను, కానీ దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుచును అని. కాబట్టి దేవుని చిత్తంలో మనకి ఆ సమాధానం దొరుకుతుందండి. దేవుని అడగండి, ప్రార్థన చేయండి. ప్రభా, నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభా, నన్ను ఏం చేయమంటావు అని అడగండి. దేవుడు నీకు శ్రేష్టమైనది ఇస్తాడు, కానీ పనికిరాని దేవుడు నీకు ఇవ్వడు కదా. దేవుడు నీకు మేలైనవి ఇస్తాడు,
కానీ తక్కువ చేసి దేవుడు నీకు ఇవ్వడు కదా. మన దేవుడు గొప్ప దేవుడు, ఆకాశాన్ని భూమిని చేసిన దేవుడు, సృష్టికర్త, దేవాతి దేవుడు. నీ యొక్క హృదయవాంఛలు, నీ యొక్క జాబ్ కానీ, నీ కెరీర్ కానీ, నీ ఉద్యోగం కానీ, నీ వివాహం విషయం దేవుడు చేస్తాడు. దేవుని చిత్తాన్ని కనుగొనండి. ముఖ్యంగా వివాహం విషయంలో దేవుని చిత్తాన్ని కనుగొనండి. ప్రార్థన చేయండి, దేవుని అడగండి, ప్రభా నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభా, ఎవరిని సిద్ధపరచు ప్రభా అని అడగండి. మీరంతకు మీరు ఎవరిని ఇష్టపడిపోయి చేసుకోవద్దు. ఎవరిని ఇష్టపడ్డానన్నా, లేకపోతే పలానా ఇష్టపడ్డాను, నాకు ఇష్టమైంది అది ఇది అని వెళ్ళిపోతే, దేవుని చిత్తం నుంచి పక్కకు వెళ్ళిపోతే మనకు సమస్య వస్తాయండి. నీ పట్ల దేవుని చిత్తం ఏంటి? దేవుడు నిన్ను సేవ చేయమంటున్నాడా, జాబ్ చేయమంటున్నాడా, ఏంటి అనేది దేవుని అడగండి. దేవుని మీతో మాట్లాడతాడు. దేవుని చిత్తము శ్రేష్టమైంది కాబట్టి దేవుని చిత్తం చేయడానికి వెనకంచి వేయొద్దు, భయపడొద్దు. అది మేలుకరంగా ఉంటుంది, దేవునికరంగా ఉంటుంది. అది మీకు, మీ కుటుంబానికి ఆశీర్వకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తం చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు తన చిత్తాన్ని మీ చేతిలో దేవుడు మీకు బయలుపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల ప్రభా, ఇదిగో తండ్రి నాయన, నీ చిత్తం చేయవారు నిరంతరం నేర్చిన వాక్యం సెలపిస్తుంది ప్రభా. నీ చిత్తం చేసేవారుగా సహాయం చేయండి. అందరైతే ఈ వాక్యం వింటున్నారు ప్రభా, ఈ లోకంలో వాటి మీద మనసు పెట్టకుండా ప్రభా, నీ చిత్తం చేయడానికి ముందుకు వచ్చేలా సహాయం చేయి. నీ బిడ్డలను కనికరించి చూపించండి, దీవించండి, ఆశీర్వించి. దేవుడి చిత్తం చేయాలంటే కష్టాలు ఉంటాయేమో, ఇబ్బందులు ఉంటాయేమో, పోరాటం ఉంటాయేమో చెప్పి వెనకంచి వెనియుతున్నాయన. అయ్యా, నువ్వు తోడుగుంటావని, శ్రేష్టమైన ఇస్తావని నీ బిడ్డలతో మీరు మాట్లాడే విధానం బట్టి స్తుతులు, వందనాలు ప్రభా. నీ చిత్తాన్ని వాళ్ళ పట్ల జరిగించండి, బయలుపరచండి, చూపించండి, వాళ్ళని నడిపించమని వచ్చిన ప్రభా. దేవా, దాటి వెళ్ళొద్దునైనా మీరు దీవించండి, ఆశ్రయించి అనేక మందికి దీవెనకరంగా మేలుకరంగా మీరు చేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.